బాబు మేము ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాం. 2 months నుంచి మీరు ఈఎంఐ కట్టట్లేదు. ఈరోజు ఈవినింగ్ లోపల కట్టలేదనుకోండి వచ్చి ఫోన్ లాక్కెళ్తాం. ఈరోజు కట్టేస్తాను సార్. చెప్పురా. రే ఒక 10,000 ఉండేరా, ఈరోజు ఈఎంఐ కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవురా. రే మమ్మ ప్లీజ్ రా, ఒక 10 days ఇచ్చేస్తాను. ముందు సారి కూడా ఇలానే అని 2 నెలలు నీ వెంట తిప్పించుకున్నావు. మరి నేను నమ్మి ఎలా ఇస్తాను అనుకున్నావురా? నా దగ్గర ఉన్నా నేను ఇవ్వను. ఏరా సడన్ గా డల్ అయిపోయావు, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదురా, ఈరోజు ఈఎంఐ కట్టాలంట. నా దగ్గర చూసే డబ్బులు లేవు. మరి ఉదయం అడుగు. అడిగినారా, లేవన్నాడు. నా కోసం నువ్వు ఒక్కసారి అడుగురా. లేవన్నాడు కదరా. అది కాదురా, లాస్ట్ టైం మన దగ్గర డబ్బులు ఇప్పించుకొని 2 నెలలు తిప్పించుకున్నా, అందుకే ఏనంటున్నాడు. నువ్వు ఒకసారి అడుగురా, నీకు ఇస్తాడు. వాడి దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అడిగి ఇప్పిస్తారా నీకు, అది నేను చూశాను. అలా ఎందుకు ఇచ్చేసాడంటే వాడి ఇచ్చిన డబ్బులు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తానని ఆ నమ్మకంతోనేరా. వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని మరి ఇస్తాడు. కానీ నువ్వు 10 రోజులు తిరిగి ఇచ్చేస్తానని 2 నెలల వరకు నీ వెంట తిప్పుకున్నావు. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మాకు ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరు 1 రూపాయి కూడా ఇవ్వరురా. ఇప్పటి నుంచైనా ఆ నమ్మకాన్ని మోమో చేసుకోవద్దు.